వాకింగ్, రన్నింగ్ తదితర వ్యాయామాలకు ఎలాంటి ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎవరైనా సరే వ్యాయామాలను సులభంగా చేయవచ్చు. వీటి వల్ల శరీరం ఫిట్ గా ఉండటమే కాకుండా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ వ్యాయామాలు చేసేవారు ఖచ్చితంగా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే శక్తి లభించి ఉత్సాహంగా మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తారు. మరి వాకింగ్, రన్నింగ్ చేసేవారు ఏం తినాలో ఇప్పుడు చూద్దాం. బాదం పప్పు. రన్నింగ్, వాకింగ్ చేసేవారు తినదగిన ఆహారాల్లో బాదం పప్పు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. బాదం పప్పుని రోజు గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి వాటిని పొట్టు తీసి తినాలి. ఈ పప్పుని రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచిది. వ్యాయామం చేశాక తింటే కోల్పోయిన శక్తి మళ్ళీ వస్తుంది. అలాగే కండరాలు ప్రశాంతంగా మారతాయి, కండరాల నొప్పులు తగ్గుతాయి. మరుసటి రోజు మరింత ఉత్సాహంగా వ్యాయామం చేస్తారు. నారింజ పండ్లు. నారింజ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజు ఈ పండ్లను తింటున్నా లేదా వీటి జ్యూస్ని తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి కండరాలకు శక్తిని అందిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి రావు. చిలగడ దుంపలు. వ్యాయామం చేసేవారు చిలకడ దుంపలను కూడా తింటుండాలి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నొప్పులు తగ్గేందుకు కూడా సహాయం చేస్తాయి. కాబట్టి వ్యాయామం చేసేవారు ఈ దుంపలను ఖచ్చితంగా తింటుండాలి. చేపలు. వారంలో కనీసం 2 సార్లు చేపలను తినాలి. రోజు వ్యాయామం చేసేవారు తరచూ చేపలను తింటే ప్రోటీన్లను పొందవచ్చు. ఇవి కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి, కండరాల నొప్పులని తగ్గిస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. కనుక వ్యాయామాలు చేసేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తింటుండాలి. దీంతో నీరసం, అలసట రావు, నొప్పులు ఉండకుండా జాగ్రత్త పడవచ్చు.